ముందుగా మరొక మారు ఇంతటి గొప్ప అవకాశాన్ని నాకు ఇవ్వడం, నన్ను నమ్మి మీరందరూ ఈరోజు ఈ వేదికని అలంకరించడం, నా తోటి మండల పార్టీ నాయకులకు, పంచాయతీ అధ్యక్షులకు, వార్డు స్థాయి నాయకులకు, అలాగే వీర మహిళలకు మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు పోయిన వారం ఒక మీటింగ్ చేసినప్పుడు ఒక 20 మంది వచ్చినప్పుడు ఖచ్చితంగా వచ్చే వారం ఆదివారం 9 గంటలకి ఒక 100 మందితో ఒక మీటింగ్ పెడతామన్నా ఖచ్చితంగా. ఆ 100 మంది ఎలాంటి వాళ్ళు అంటే రాజకీయాలని శాసించే వాళ్ళు కాకపోయినా రాజకీయాలని కొద్దిగా మలుపు తిప్పేవాళ్ళు, వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళని రాజకీయ నాయకులుగా చూడాలి అని ఆశాభావంతో ఉన్న వాళ్ళని తీసుకొని వస్తా అని చెప్పాను. అదేవిధంగా ఈ రోజు నాకు మీ అందరం చూస్తే చాలా ఆనందంగా ఉంది. నిజంగా ప్రేమన్నని సర్పంచ్ గా నిలబెట్టాలి అని కొంతమంది చెప్తుంటే, బాబు నన్ను సర్పంచ్ గా నిలబెడతాం, ఫలానా సురేంద్ర గారిని సర్పంచ్ గా నిలబెట్టాలని మేము కోరుకుంటున్నాం, ఫలానా మురళీ నాయుడు గారిని ఎంపీటీసీ గాను సర్పంచ్ గాను మేము నిలబడాలని కోరుకుంటున్నామని మీ హృదయాల్లో నుంచి వచ్చిన ఆ మాటలు నిజమవ్వాలని నా భగవంతుడిని కోరుకుంటున్నాను. ఈ పార్టీ నాకేమిచ్చింది అంటే ఎన్నో అవమానాలు, బాధలు, కష్టాలు అనే మాట నేను ఇప్పటికీ చెప్పను. ఈ పార్టీ నాకు ఒక కుటుంబాన్ని ఇచ్చింది, అన్నదమ్ములను ఇచ్చింది, నా మంచి కోరే నాయకులను ఇచ్చింది, నాతో కూడా ఉండే ఒక చక్కటి అద్భుతమైన నాయకుల్ని ప్రేమ్ గారు, సునీల్ గారు, హరీష్ గారు, మురళి గారు, హరి గారు, ఇలా పేరు పైన రమేష్ గారు కావచ్చు, ఆశా గారు, విజయనిర్మల గారు, ఇలా పద్మావతి గారు అనేసి నా కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువ వ్యవధి మీతోనే గడుపుతున్నాను. నా కుటుంబ సభ్యులు ఉండడం లేదు. కుటుంబంలో కరెక్ట్ వచ్చింది, ఒక ఇబ్బంది వచ్చిందంటే 10 సార్లు ఆలోచిస్తాను ఈ మధ్య పోవాలంటే. ఎందుకంటే ఎవరో ఒకరు ఎక్కడో చోటు నుంచి అన్న పలానా పోలీస్ స్టేషన్ లో మా బంధువర్గం ఏదో ఇబ్బందులు ఉందనో, పలానా ఎంఆర్ఓ ఆఫీస్ లో నాకు ఏదో ఇబ్బంది అన్నాను, ఏదో ఒక సందర్భం వచ్చినప్పుడు నా కుటుంబ సభ్యులు కూడా పక్కన పెట్టి మీకోసం నేను వస్తున్నా. అంతటి మమకారం మీ మీద పెంచుకున్నప్పుడు మిమ్మల్ని అందరినీ ఉన్నతమైన స్థానంలో చూడాలన్నదే నా కోరిక కూడా. ఆ కోరిక మీద ఎవరు మీకు మాటిస్తున్న అందరి ముందర ఈ మండల ఇన్ఛార్జ్ గా కాదు, ఒక సామాన్య జనసేన నాయకుడిగా, ఒక సామాన్య జనసేన కార్యకర్తగా మీ అందరికీ మాటిస్తున్నా. మీకు ఏ సమయంలో సరే 24 గంటల్లో ఏ సమయంలో మీరు ఎక్కడికి ఫోన్ చేసి మీకు ఏ ఇబ్బంది ఉన్నా మొదటగా వ్యక్తుల్లో నేను ఉంటానని మీ అందరికీ ఈ 6 మండలాల్లో తిరుపతి రూరల్ మండలం ఒక ఉన్నతమైన స్థానం పొందాలని మీ అపోహలన్నీ తీసేయండి పక్కన. అది నియోజకవర్గాలు అవుతాయి, ఏదో అవుతాయని ఏదో సార్ అవన్నీ వదిలేసేయండి. మనం ఏమైతే అవ్వాలనుకుంటున్నామో అది మీరు అవ్వండి, దానికి పూర్తి సహకారాన్ని అందిస్తాను. అలాగే ఇన్ఛార్జ్ మనోహర్ దేవర్ గారి ఆయన సూచనలతో కావచ్చు, అలాగే సుభాష్ని గారు, ఇలా నాకు ఉండే నాయకులందరితో వాళ్ళందరితో నేను మాట్లాడి మీకు ఏం కావాలో నేను చేయడం నేను రెడీగా ఉన్నాను. మీరు ఒకటే నాకు కావాల్సింది మీరు నన్ను నమ్మి మీరు ముందుకెళ్ళండి, అలాగే అందరిని నమ్మి మీరు ముందుకెళ్ళండి. ఏదైనా సరే సుభాష్ని గారు చెప్పినట్టు నోరు తెరిచి మాట్లాడండి, బలంగా మీ వాయిస్ వినిపించండి. మీకు ఏం కావాలో మీ హక్కుల కోసం మీరు పోరాడండి. నా దగ్గరకన్నా వచ్చి మీరు బలంగా నన్ను అడిగే హక్కు మీకు ఉంది. మీరు ఒక కార్యకర్తగా, సామాన్య కార్యకర్త కావచ్చు. ఈ పార్టీకి మూల స్థానం ఒక పార్టీ కార్యకర్త మాత్రమే, పదవులు తీసుకున్న నాయకులు కాదు. పదవులు వస్తే మనం ఏదో అయిపోతామని కాదు. ఈ రోజు నాకు శత్రువులైనా మిత్రులైనా ఎవరైనా సరే వాళ్ళు నేను ఆప్యాయంగా ఆహ్వానిస్తాను. నాతో కూడా వచ్చి పనిచేయండి. నేను పనిచేశానని నేను సిద్ధంగా ఉన్నాను. ఎవరే కానీ నాకు ఎవరితో ఎటువంటి శత్రుత్వం లేదు, ఎటువంటి బంధుత్వం లేదు. రాజకీయ పరంగా ఎవడైతే కష్టపడతాడో వాడికి నేను ఎప్పుడైనా సరే వాళ్ళకి మాత్రం నేను గుర్తింపిస్తాను, వాళ్ళతో మాత్రం నేను నడుస్తాను. ఈరోజు సభా సమక్షంగా మీ అందరి ముందు నేను తెలియజేసుకుంటున్నాను. ఇంతటి గొప్ప అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ మరొకసారి చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తూ వెరీ థ్యాంక్స్. అలాగే ఇంతటి గొప్ప అవకాశం నాకు కల్పించిన ఇన్ఛార్జ్ శ్రీ దేవర్ మనోహర్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. అలాగే తను బిజీగా ఉన్నా ఈ కార్యక్రమం కోసం నేను పిలుస్తానే, నేను వస్తానని చెప్పి వాళ్ళ ఇంట్లో ఒక చిన్నపాటి ఒక ఫంక్షన్ ఉన్నా కూడా నా కోసం ఇక్కడ పిక్ చేసిన శ్రీమతి ఆకేపాటి సుభాష్ని గారికి మరి ముఖ్యంగా ధన్యవాదాలు. అలాగే నా తోటి మండల అధ్యక్షులు, మండల ఇన్ఛార్జీలు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతో దూరంగా ఉన్న దూర ప్రాంతాల నుంచి కూడా నా కోసం ఈ రోజు ఇక్కడికి వచ్చి ఇంత సమయం ఆదివారం పూట ఇంత సమయం నా కోసం ఇచ్చేసినందుకు నా మీద మీకున్న అభిమానానికి నిజంగా కృతజ్ఞతలు తెలుపుకుంటాం. థ్యాంక్ యూ. ఏ పార్టీకైనా నిర్మాణం చాలా గొప్పగా ఉండాలి. వేర్లు, ఒక చెట్టుకు వేర్లు ఎంత బలంగా భూమిలోకి పాతకపోతే ఆ చెట్టు అంత బలంగా ఉంటుంది. మీకు అందరూ తెలిసే లేదు, భూమి పైకి ఎంత పైకి చెట్టు ఉంటుందో భూమి కింద కూడా అంత పొడుగు వేర్లే ఉంటాయి మీరు తీస్తే. ఎందుకంటే దాని సమానత్వం, ఈక్వాలిటీ అనేది భూమి బ్యాలెన్స్ చేయాలంటే పైన కింద ఒకే సమానత్వం ఉంటే నాకు పడిపోకుండా ఉండిపోకుండా ఉంటుంది. అటువంటి రూట్స్ అంటే వేర్లు లాంటి అంత బలంగా ఈ నియోజకవర్గంలో పునాది నిర్మించిన ఒక నాయకుడు, మన కోసం అహర్నిశలు రాత్రి పౌళ్ళు అని తేడా లేకుండా ఏ సమయంలో మీరు ఆపదని ఫోన్ చేసినా పలికే వ్యక్తి. మొన్నటి ఉదాహరణ, ఒక 12 గంటలకి ఇదే ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ లో మనకు ఇబ్బంది ఉంది, మన పిల్లల్ని ఏదో ఇబ్బంది పెడుతున్నారని నేను 12:30 1 గంట ప్రాంతంలో నేను ఫోన్ చేస్తే కూడా 4 సార్లు ఫోన్ చేశాను.
అయినా లేచి నేను వస్తానని చెప్పాను. ఒకటే చెప్పాను స్థానిక నాయకులకు, నేను చెప్పాను మీరు వెళ్ళండి, ఫస్ట్ మీరు వెళ్ళి కుదరకపోతే ఖచ్చితంగా అన్నగారు తీసుకుందాం అనేసి స్థానిక నాయకులు, ఇప్పుడు ఉండే నాయకులు వాళ్ళందరూ వెళ్ళి అక్కడ మాట్లాడడం జరిగింది. వితిన్ ఒక 5 minutes లో బయటకు రావడం జరిగింది. ఇలాంటి ఒక నాయకత్వాన్ని ఈ మండలంలోనే కాదు నియోజకవర్గం మొత్తంలో అటువంటి బలమైన నాయకులు ఈ రోజు తీర్చిదిద్ది 5 సంవత్సరాల కాలంలో ఆయన ఎంతో మంది వచ్చారు, ఎంతో మంది వెళ్ళిపోయారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారి కోసం, దేవర మనోహర్ గారి కోసం పనిచేసేవాళ్ళు మాత్రమే. అదేవిధంగా కూటమిలో ఏదైతే మనకు రావాల్సిన సమాన హక్కులు అవన్నీ మనం తీసుకోవాలని చెప్పి మీరు మరి ముఖ్యంగా మా అందరి తరఫున మీరు కూటమి నాయకులతో మీరు మాట్లాడి మేము ఏదైతే కోరుకుంటున్నామో ఈ రోజు సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, ఏవైతే కోరుకుంటున్నామో అందరికీ ఒక లిస్టు తయారు చేసి ఇస్తాము. ఒక రోజు ఇప్పుడు తీసుకుంటున్న డేటా కూడా ఉంది. అలాగే మళ్ళీ గ్రామ స్థాయి సమీక్షలు, ఉమ్మడి పంచాయతీ సమీక్షలు, పంచాయతీ వారిగా సమీక్షలు నిర్వహించుకుంటాం. ఇంకా బలమైన నాయకత్వం ముందుకు వచ్చి మేము పోటీ చేస్తామంటే వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకుంటాం. ఒకటి మా అందరి తరపున ఏంటంటే ఒక వార్డు స్థాయిలో కావచ్చు, ఒక పంచాయతీ స్థాయిలో మీరు అందరూ నిలబడాలి అంటే అంగబలం చాలా ఇంపార్టెంట్. మనం ఎన్ని పంచాయతీలు తీసుకున్నా అన్ని పంచాయతీలు మనం అని చెప్పి ఉండే వాళ్ళందరూ ప్రతి పంచాయతీలో పోయి పనిచేయాలని చెప్పి మేము అందరినీ కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆర్థికంగా కూడా మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా మా సైడ్ నుంచి ఆ రోజు పరిస్థితులు బట్టి ఏదైనా చేయాలంటే అది కూడా మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. ఆ మాటిస్తున్నాం ఈ రోజు మీ అందరి తరఫున. మీరు ఏదైతే పోటీ చేయాలనుకుంటారో దాని మీద బలంగా పోటీ చేయండి. వాటన్నిటికీ మేము సహకరిస్తామని పై ముఖ్యంగా కోరుకుంటూ ఇంతటి గొప్ప నాయకుడి నాయకత్వంలో మనం అందరూ పనిచేస్తున్నందుకు గర్వంగా ఫీల్ అవుతూ ఈ సభను ఉద్దేశించి ముఖ్యంగా మనందరినీ ఉద్దేశించి శ్రీ దేవర మనోహర్ గారిని మాట్లాడాల్సిందిగా మరి ముఖ్యంగా కోరుకుంటూ జై జనసేన, జై జనసేన.